హాయ్ డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ ఫైట్ స్పోర్ట్స్ ఛానల్. ఐపీఎల్ 2024లో సన్ రైజ్ హైదరాబాద్ అయితే ఒక బిగ్ హిట్టింగ్తోని ట్రెండ్ సెట్ చేశారు. 200 ఎక్కువ అనుకుంటే 250 కూడా సింపుల్ అని నిరూపించారు. అదేవిధంగా ఈ సీజన్లో కూడా ఒక మ్యాచ్లో అలానే ఆడారు. ఓపెనింగ్ మ్యాచ్ అలా ఆడారు, తర్వాత కంటిన్యూస్గా ఫెయిల్ అవుతున్నారు. దీని మీద కోచ్ అయితే స్పందించాడు. సో దీన్ని బట్టి అతడు చెప్పేది ఏంటంటే, ఆ ముగ్గురిని ప్రతి టీం కూడా చదివేసింది. వాళ్ళకు పక్క స్కెచ్తో బౌలింగ్ వేస్తున్నారు. ఆ ముగ్గురు టార్గెట్గానే అందరు కూడా బౌలర్స్ని చేంజ్ చేస్తున్నారని చెప్పాడు. అంటే వాళ్ళకు వైడ్గా వేయడం, స్లో బాల్స్ వేయడం, అలా అయితే వాళ్ళని అవుట్ చేస్తున్నారు. ఇక నుంచి కాస్త పిచ్ స్వభావాన్ని అండ్ 1-2 వికెట్స్ పడగానే కాస్త చూసి ఆడాల్సిన అవసరం అయితే ఉంది. కానీ మేమైతే అలా వేగంగా ఆడడాన్ని కోరుకుంటాం, అదేమో బలం అని చెప్పాడు. సో తామైతే మారబోయేది లేదు, అలాంటి ఆట తీరుతూనే ఉంటాం. కానీ 1-2 వికెట్స్ పడితే మాత్రం కాస్త స్లోగా ఆడాల్సిన అవసరం అయితే ఉంది అని చెప్పాడు. అదేవిధంగా ప్యాట్ కమిన్స్ ఇంత చిన్న వాటికి ఆందోళన చెందే వ్యక్తి కాదు. నేను కూడా అలా ఆందోళన చెందే వ్యక్తిని అయితే కాదు. ఇప్పటికి కూడా గెలిచే అవకాశాలు ఉన్నాయి. 6 రోజుల టైం అయితే వచ్చింది మ్యాచ్కి. సో నెక్స్ట్ మ్యాచ్ వరకు మేము కంప్లీట్గా ఫుల్గా అదే వ్యూహంతో బరిలో దిగుతాం అండ్ పాజిటివ్ ఆడతామని కోచ్ అయితే చెప్పడం జరిగింది. సో మెయిన్గా కోచ్ చెప్పేది ఏంటంటే, ఈ ముగ్గురు టార్గెట్గా అందరు బౌలింగ్ చేయడం వల్ల వీళ్ళ వికెట్స్ అయితే పడుతున్నాయని కోచ్ అయితే చెప్పడం జరిగింది. అండ్ అయినప్పటికీ కూడా తాము అలాంటి స్పీడ్ బ్యాటింగ్తోనే ఇప్పటికి కూడా వెళ్తాం అని చెప్పాడు.